హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. మేమైతే ఇప్పుడు స్కూల్ పిక్నిక్ అయితే వెళ్తున్నాము. సాటర్డే వ్లాగ్ అనమాట ఇది. నేను కొంచెంగా షూట్ చేశాను. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్, అలానే నేను స్కూల్ పిల్లలతో ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది కూడా నేను ఈ ట్రిప్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలానే మీ పిల్లలు కూడా ఈసారి పిక్నిక్ వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. మీరైతే మనీ ఇచ్చారా? ఎంత మనీ పే చేశారో కూడా చెప్పండి. కొంతమంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, కొంతమంది పిల్లలు బాగా ఎంజాయ్ చేయలేరు. కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో లేదో చూసుకొని ప్రతి ఇయర్ వాళ్ళకైతే మనీ అయితే ఇవ్వండి. నేనైతే ఇంకా బస్ అయితే ఎక్కిపోయినాను. బస్ ఎక్కిన తర్వాత తెలిసింది సీట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయని. పర్లేదు కానీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేమేమనుకున్నామంటే బస్సులో ఎలా వస్తారేంటో మూడీగా ఉంటుంది అనుకున్నాం. కానీ స్కూల్లో ఉండే పెద్ద స్పీకర్ అయితే పట్టుకుని వచ్చేసారు పీటీ సారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేయడం అసలు బస్సులో ఫుల్ ఎంజాయ్ అనమాట. రచ్చ రంబోలో చేశారు పిల్లలైతే. ఇంకా ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వైజాగ్ ప్రతిసారి వెళ్తుంటాం, కానీ పిల్లలకి అదొక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా ప్రతి ఇయర్. కొంచెం బయటికి వెళ్ళి ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వెళ్ళే ప్లేసెసే కానీ కొన్ని చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు. ప్రతి సంవత్సరం వెళ్తుంటాం కదా అక్కడ ఏముంటాయి అని. వెళ్తూ ఉంటే మనకి మైండ్కి, మన ఒంటికి కూడా ఎక్సర్సైజ్లా ఉంటుంది, మైండ్కి కూడా చిన్న ఎక్సర్సైజ్ లాగా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుందన్నమాట. మేము ఫస్ట్ అయితే జూకి అయితే వచ్చేసాము. జూ ప్రతిసారి చూసినా సరే అక్కడ మెయిన్ ఏంటంటే వాకింగ్ బాగా అవుతుంది. కొంతమంది పిల్లలు సఫర్ అయ్యారనమాట. కొంతమంది ఏంటంటే ఫీవర్స్, అలానే ఒంట్లో బాగపోవడము, కొంతమంది బస్ పడకపోవడం, వెహికల్స్ పడకపోవడం అలా అయ్యింది. కానీ వాళ్ళు అంటే పిల్లలతో వాళ్ళ ఫ్రెండ్స్తో గట్రా వచ్చారు కదా, అందుకని భలేగా ఎంజాయ్ చేశారనమాట. కొంచెం అన్ఈజీగా ఉన్నా సరే కొంతమందికి వామిటింగ్స్ కూడా అయ్యాయి కొంతమంది పిల్లలకి. మేము అది కొంచెం జాగ్రత్తగా వాళ్ళని చూసుకున్నాము. అయినా వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేశారు. నెక్స్ట్ అలానే కైలాసగిరి అయితే వచ్చేసాము. జూలోనే మేము 2 వరకు స్పెండ్ చేసాము. అక్కడే లంచ్ కూడా సార్స్ అయితే అరేంజ్ చేశారు. మంచిగా బిర్యానీ, అలానే శనగలు, పన్నీర్ కర్రీ, అన్నం, పప్పుచారు సూపర్గా ఉంది. పప్పుచారు, పెరుగు చట్నీ, పెరుగన్నం అన్నీ, స్వీట్ ఒకటి మంచిగా అరేంజ్ చేశారు. అది తినేసాక మంచిగా కైలాసగిరి వచ్చాము. అక్కడ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. జూ కన్నా జూలో ఓన్లీ నడవడమేని, కొన్ని జంతువులు మాత్రమే చూడగలిగాము. కైలాసగిరిలో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే ఫొటోస్ కూడా మంచిగా మేము తీసుకున్నాం. లాస్ట్లో ఆ ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తాను. అదొక సరదా వాళ్ళకి. అక్కడ గేమింగ్ అన్నీ ఉన్నాయి కదా, మంచిగా ఒక పావుగంట సేపు వదిలేసాము ఆడుకుంటారా అనేసి. ఎంతసేపు లైన్లోనే అలా వెళ్ళాలి అంటే ఒక టీచర్కి ఒక 10 మెంబర్స్ 6 మెంబర్స్లా ఇచ్చారు మాకు. ఈ గ్రూప్లో మీరు పిల్లల్ని మీరు చూసుకోవాలని, అంటే అందరూ చూసుకోవాలంటే ఎవరున్నారో ఎవరు లేదో తెలియదు కాబట్టి ఒక టీచర్కి 6 మెంబర్స్ అలా ఇస్తారు. ఆ టీచర్ ఆ 6 మెంబర్స్ ఉన్నారో లేదో చూసుకోవచ్చు. అలా అయితే కొంచెం అందరూ వచ్చారో లేదో ఈజీ అవుతుంది కదా అని చెప్పి. కైలాసగిరిలో అయితే ఆ స్టాచ్యూ చూసినప్పటికి భలే హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరికీ బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే బీచ్. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్తామా అని అనుకున్నాం, కానీ బట్ సూపర్గా ఎంజాయ్ చేసాం కొంతసేపు ఉన్నా. ప్రతిసారి చూసిందే కదా అని చెప్పి పిల్లలకు డబ్బులు ఇవ్వడం మాత్రం అస్సలు చేయొద్దు. మీరు పే చేయలేము అనుకుంటే వద్దు, లేదు పే చేయగలము ఇవ్వగలము అన్నప్పుడు పిల్లలకి ఇచ్చి పంపించండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళు స్కూల్ డేస్లో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయగలరు అని నేను అనుకుంటున్నాను అనమాట. మేము కొంతసేపు అయినా బాగా ఎంజాయ్ చేసాం. మా వైష్ణుని అయితే తీసుకెళ్ళాను ఇంకెవరింట్లో ఉంచలేక. మేమైతే ఇగోండి స్టాఫ్, ఇదొక చాలా స్వీట్ అంటే స్వీట్ మెమొరీ నాకు. స్కూల్ పిల్లలతోటి ఆ బాండింగ్, టీచర్స్తోనే ఆ బాండింగ్, నేనైతే ఫస్ట్ టైము ఇలా స్కూల్ పిల్లలతో ఎంజాయ్ చేయడం. టీచర్ ఇటు వెళ్దాం, టీచర్ అటు వెళ్దాం, టీచర్ ఫోటో తీయండి టీచర్ అని. పిల్లలు అంటే ఎంత మంచిగా అనిపించిందంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మీరు ఈ సంవత్సరం పిక్నిక్ ఎక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్.